25/1/2026 ఆదివారం అండి. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1:35 వరకు ఉంటుందండి. మధ్యాహ్నం 1:35 కాడి నుంచి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుందండి. ఈ నక్షత్రంలో దీన్ని బట్టి గెలిచే రంగులు ముందుగా మొదటి జాము చూసుకుంటే ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు గెలిచే రంగులు కోడి కాకిడేగ, గౌడు పర్ల, కోడి రసంగి, నల్లబొట్ల తీతువ, కోడి నల్లకట్టు రసంగి, ఎర్ర అబ్రాసు, ఎర్ర కక్కిర. ఇవి ఈ వంతులో గెలిచే రంగులండి. ఇక ఓడిపోయే రంగులకు వస్తే కాకి నెమలి, నెమలి డేగ, పింగలి, కాకిడేగ, పచ్చకాకి, తెల్ల నెమలి, పింగలి. ఈ మొదటి జామ్లో ఇవి ఓడిపోయే రంగులండి. మీరు ఈ జామ్లో గమనిస్తే కోడి చూపు ఉన్నట్లకి గెలుపు అవకాశం ఎక్కువ ఉంటుందండి. దాన్ని చూసుకుని మనం ఈ వంతులో పట్టుకోవాలండి. అలాగే రెండో జాముకి వస్తే రెండో జాము వచ్చేసి ఉదయం 8:24 నుండి 10:48 వరకు అండి. ముందుగా గెలిచే రంగులు ఎర్ర నెమలి, పింగలి, పాల అబ్రాసు, పింగలి డేగ, నెమలి అబ్రాసు, నెమలి కక్కిర. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. ఇక ఓడిపోయే రంగులకు వస్తే కోడి కాకి, కోడి కాకి డేగ, కాకి డేగ పర్ల, గట్టి కాకి, కోడి ఎర్ర కాకి, నెమలి మైల. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతులో ఓడిపోయే రంగులకి కోడి చూపు ఉంటే ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఈ వంతులో సపోజు మనం ఎర్ర నెమలికి పందెం జరుగుతుంది అనుకోండి, మనం ఎర్ర నెమలి పట్టాలి. ఎందుకంటే కోడి చూపు లేని దానికి విజయం అవకాశం ఎక్కువ ఉంది, కోడి చూపు ఉన్నదానికి ఓడిపోయే అవకాశం ఉంది. అట్లా రంగులు సమూహ రంగులు పడినప్పుడు దేనికైతే కోడి చూపు ఉందో దేనికైతే కోడి చూపు లేదో ఆ రెండు రంగులు కూడా చూసుకుని మనం పట్టుకుంటే విజయం అనేది సాధిస్తామండి. ఇక మూడో జాముకి వస్తే మూడో జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు అండి. ఈ వంతులో గెలిచే రంగులు పింగలి, నెమలి డేగ, పింగలి నెమలి, రసంగి, తెల్లపర్ల. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కోడి కాకి, కోడి డేగ, కోడి కాకిడేగ, నల్లకట్టు రసంగి, కోడి పచ్చకాకి. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఇక నాలుగో జాముకి వస్తే మధ్యాహ్నం 1:12 నుంచి 3:36 వరకు అండి. ఈ వంతులో గెలిచే రంగులు కోడి డేగ, కోడి నెమలి, కోడి ఎర్ర నెమలి, కోడి రసంగి, కోడి నెమలి డేగ, నెమలి కక్కిర. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. ఇక ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కాకిడేగ, నల్లమైల, గట్టి కాకి, పింగలి, నల్లబొట్ల తీతువ, పింగలి నెమలి. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఇక చివరి జాముకి వస్తే సాయంత్రం 3:36 నుండి నైట్ 6 గంటల వరకు ఈ జామ్ నడుస్తుందండి. ఈ జామ్లో ముందుగా గెలిచే రంగులు చూసుకుంటే కోడి కాకి నెమలి, కోడి కాకి, కోడి ఎర్ర నెమలి, కోడి నెమలి డేగ, కోడి నెమలి పచ్చకాకి, కాకిడేగ పర్ల. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. ఈ వంతులో ఓడిపోయే రంగులు వస్తే డేగ, పింగలి, పాలబ్రాసు, తెల్లపర్ల, బూడిద రంగు మైల, రసంగి. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతుల్ని బట్టి మనం పెడతామైతే జరిగిందండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.